అన్నం పంపించానే, అయ్యో అన్నం తింటదేమోనే అని ఆ పాప ఏం చేసిందంట, మధ్యాహ్నం టైం అయ్యేగా బాక్స్ తీసుకుని కూర్చోబోతుందంట. ఈ తల్లి ఇంటికాడ నుంచి 12 అయిందని వెళ్తా ఉందంట. వెళ్ళే లోపు ఆ పాప బాక్స్ తీసుకుని కూర్చున్నలకి పైనుండి ఒక కాకి రెట్టేసిందంట బాక్సులో. హల్లెలూయా. ఎందుకు వేసింది తెలుసా? ఈ పాప అది తింటది, లేకపోతే ఏమైనా అవుతుంది అంటే. ఆ చిన్న బిడ్డ కూడా ఏం చేసింది, మూత తీసుకొని ప్రేయర్ చేసుకుంటుందంట. ప్రభు, ఈ అన్నం ఇచ్చావు, నీకు వందనాలు. ఈ అన్నం నేను తినబోతున్న సమయంలో దీన్ని పరిశుద్ధపరుచునైనా నాకు బాగా అరిగి జీవనశక్తి మంచి ఆరోగ్యం దయచే ప్రభు అని ఆ పాప ఏం చేస్తుందంట, మూత తీసేట్టు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటుంది కళ్ళు మూసుకొని. వెంటనే ఆ పైనుండి ఒక కాకి రెట్టేసిందంట. రెట్టేసరికి అప్పుడు ఏం చేసింది, ఈ అమ్మాయి కళ్ళు తెరిచి చూసుకునేది దాంట్లో ఉంది. అయ్యో కాకి రెట్టేసింది, మరి నేను ఎట్లా తినాలి అని ఎట్టుకు పోయి ఆడ పోయి కొట్టొస్తుంది. అందరు మా అన్నం పిలిచినప్పుడు ఆడ పోయి బయట సత్తేసి అక్కడ పోయి వేసి వస్తుందంట. వేసేసరికి ఏం అగరవాడు వచ్చి, అమ్మ తిన్నావా, అన్నం తిన్నావా, ఏదో బాక్స్ ఒకటిదే ఉంది, బయలుపడిందమ్మా అన్నం అంటేనా. అమ్మా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిసరికి దాంట్లో కాకి రెట్టేసిందమ్మా, దాన్ని చూసి పాడేసానంటే నాకు ఆన్నే మోకాలు వేసామా. ప్రభు, నా బిడ్డను కాపాడని స్తోత్రం నాయనా, నా బిడ్డను ఎంతగానో ప్రేమించాను, నీకు వందనాలు తండ్రి, మా కుటుంబాన్ని రక్షించావు ప్రభు అని ఆడనే మోకాలు వేసి ప్రార్థన చేసిందట. అదేవిధంగా మనం ప్రార్థన చేసుకొని భుజించాలన్నమాట. దాంట్లో ఏ కల్మేషన్ లేకుండా, ఏ దోషం లేకుండా, ఏ అడ్డంకం లేకుండా ఆ ఆహారాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆకాశం వైపెత్తి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించమన్నాడు. వడ్డించినప్పుడు 12 గంపలు మిగిల్చాడు అన్నమాట. మన దేవుళ్ళారా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులే కూర్చున్నాడు వంతులు తిరిగి. అయితే ఇంకా 12 గంపలు మిగిల్చాడంట. అయితే అలా విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఎప్పుడైనా సరే అన్నానికి ప్రేయర్ చేసుకుని తినమని దేవుడు సెలవిస్తున్నాడండి. ఒక అన్నమే కాదండి, ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం కాబట్టి కదిలేటప్పుడు, నాయన మేము పలానా చోటకి వెళ్తున్నాం, మా ప్రయత్నాలన్నీ నువ్వే సఫలం చేయి, మేము నడిచే త్రోవని పరిశుద్ధం చేయి, మేము పోయిన పని అంతట్లో మీరుండి మరలా తిరిగి చేరేంత వరకు నీ కృపాక్షేమంలో మా వెంట వచ్చిన కాకని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వెళ్ళామనుకో, దేవుడు ఆ మాట మన వెంటనే వస్తుంటుంది ఎప్పుడు. ఎందుకు మన ముందు, మన వెనక, మన కుడి ప్రక్కన, ఎడం ప్రక్కన మనం చేసుకున్న మాట దేవుడు కాపాడుతూనే ఉంటాడు. మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఆయన కాపుదల మన మీద ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు చూసినా సరే ప్రార్థన చేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. నేను పరిశుద్ధుని, మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు. అయితే మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనం కూడా ఎప్పుడు చూసినా ప్రార్థన పూర్వకంగానే ఉండాలి. ఏ మాట మాట్లాడుతున్నా, ఏది చేస్తున్నా దాని దేవునామని స్తోత్రాలు అనుకుంటూనే ఉండాలి. అప్పుడు అపవాది క్రియలు ఓరలో తీసివేస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఈ వాక్యాన్ని ముగించుకొని ప్రేయర్ చేసుకున్నాము. ఎందుకంటే అందరు